వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం డూప్లెక్స్ విల్లా హౌస్ బ్రాండ్ న్యూ ప్రాపర్టీ సేల్కు తీసుకురావడం జరిగింది. ప్రాపర్టీస్ యొక్క ఫ్రంట్ ఎలివేషన్ డిజైనింగ్ అలాగే లైటింగ్ చూసుకోవచ్చండి. మంచి ప్రీమియం లుక్తో ఈ ప్రాపర్టీ సేల్కి రావడం జరుగుతుంది. ప్రాపర్టీస్ యొక్క ఎలివేషన్ డిజైన్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇంటి ముందు మనకు మినీ గార్డెనింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందండి. అలాగే ఇంటి ముందు ఉన్న రోడ్డు చూసుకుంటే మనకు 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. టోటల్గా 200 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసిన నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ 5 BHK ఉంటుంది. టోటల్గా ఇంటి ముందు ఉన్న గార్డెనింగ్ చూసుకోవచ్చండి, ఈ విధంగా ఉంటుంది. 30x60 డైమెన్షన్లో ఉన్న ప్రాపర్టీ. మనకు 30 ఫీట్ రోడ్డుతో పాటుగా మనకు డ్రింకింగ్ వాటర్, మంజీరా వాటర్ కనెక్టివిటీ కూడా అవైలబుల్గా ఉంటుంది. టోటల్గా 4000 SFT దాకా స్లాబ్ ఏరియా రావడం జరుగుతుంది. ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే అండర్ కాప్రా మున్సిపాలిటీ నియర్ ECIL హైదరాబాద్లో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. మంచి రెసిడెన్షియల్ కాలనీ, హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో ఉంటుంది. ఎంట్రీలోనే కార్ పార్కింగ్ చూసుకోవచ్చండి, ఈ విధంగా కార్ పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్ యొక్క సైజ్ చూసుకుంటే 12x21.9 సైజులో పార్కింగ్ ఉండడం జరుగుతుంది. హౌసెస్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్స్ చూసుకుంటే ఈస్ట్ అలాగే నార్త్ రెండు సైడ్స్ కూడా డోర్ ప్రొవిజన్ ఇవ్వడం జరుగుతుంది. మన కనెక్టివిటీని బట్టి మనం వాడుకోవచ్చండి. అలాగే మెయిన్ డోర్స్ చుట్టూ కూడా మనకు వాల్ అంతా కంప్లీట్గా టైల్స్తో ఇవ్వడం జరుగుతుంది. పార్కింగ్లో చూసుకుంటే PVC షీట్స్తో ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోరు, ఇండియన్ టేక్ వుడ్తో ఉన్న డోర్ అండి, డబల్ డోరు. ఒకసారి డోర్ యొక్క ఫ్రేమ్ చూసుకోవచ్చు, చాలా లగ్జరీస్గా ఉండడం జరుగుతుంది. ఎంట్రీ అవ్వగానే హాల్ ఉంటుందండి, ఈ విధంగా హాల్ స్పేస్ ఉంటుంది. ఇందులోని పాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. హాల్ యొక్క సైజ్ చూసుకుంటే 12.5 x 18.9 సైజులో ఉండడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనకు హాల్ ప్రైజు. దీని యొక్క ధర చూసుకుంటే 2,34 lakhs చెప్తున్నారండి. 2,34,00,000 స్లైడ్లీ నెగోషియబుల్ ఉంటుంది. మంచి రీజనబుల్ బడ్జెట్లో ఉన్న ప్రాపర్టీ అండి. 200 స్క్వేర్ యార్డ్ 5 BHK బిల్డింగు చాలా మంచి ప్రైస్లో రావడం జరుగుతుంది. ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, ప్రైస్ అనేది చాలా వరకు తగ్గించడం జరుగుతుంది. ఒకసారి హాల్ చూసుకోవచ్చండి. అలాగే ఇది వచ్చేసి నార్త్ డోరు. నార్త్ డోర్లో నుంచి మనకు పార్కింగ్ స్పేస్ కనపడుతుంది. కార్ పార్కింగ్ స్పేస్ చూసుకోవచ్చు నార్త్ డోర్లో నుంచి. అలాగే ఇటువైపు చూస్తే మనకు డైనింగ్ ఏరియా కనబడడం జరుగుతుందండి. డైనింగ్ ఏరియా సైజ్ చూసుకుంటే 13.6 x 16 సైజులో ఉండడం జరుగుతుంది. కిచెన్ చూసుకుంటే ఓపెన్ కిచెన్ ఉంటుంది. కిచెన్ కూడా మనకు 10x12 సైజులో కిచెన్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు పూజా గది రావడం జరుగుతుందండి. పూజా గది కూడా 5x6 సైజులో పూజా గది ఉంటుంది. ఇదంతా పూజా గది. ప్రతి రూమ్లోనూ పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ప్రతి రూమ్లో కూడా మనకు టైల్స్ చూసుకుంటే పెద్ద సైజ్ టైల్స్ వాడడం జరిగిందండి. మంచి క్వాలిటీగా కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకు కిచెన్ దగ్గర కూడా మనకు అవుట్ సైడ్ వెళ్ళడానికి ఒక డోర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కిచెన్ యొక్క స్పేస్ చూసుకోవచ్చండి, ఈ విధంగా ఉంటుంది కిచెన్ స్పేసు. గ్రౌండ్ ఫ్లోర్లో హాలు, డైనింగ్, కిచెను 1 BHK ఉండడం జరుగుతుంది. ఫస్ట్ ఫ్లోర్లో 3 బెడ్రూమ్స్ విత్ బాల్కనీ ఉంటుందండి. అలాగే సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటే మనకు పెంట్ హౌస్ 1 బెడ్రూమ్ ఉంటుందండి. ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫస్ట్ బెడ్రూమ్ 12x7 x 17 సైజులో ఉండడం జరుగుతుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. బాత్రూమ్ కూడా మనకు 9x5 సైజులో ఉండడం జరుగుతుంది. ఇందులోని పాల్ సీలింగ్ డిజైన్స్ అలాగే డోర్స్ చూసుకోవచ్చండి. స్టెప్స్ వచ్చేసి ఈ విధంగా ఉంటాయి. మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ స్టెప్స్ ఇస్తున్నారు. అలాగే గ్లాసు SS రైలింగ్ కూడా చూసుకోవచ్చు. లైటింగ్ చూసుకోవచ్చండి, ఈ విధంగా ఉంటుంది. టోటల్గా టాప్ వ్యూ చూసుకుంటే ఇలా ఉండడం జరుగుతుంది. మనకు స్టెప్స్ దగ్గర మనకు ఈ విధంగా హైలైట్ లైటింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. అలాగే వెంటిలేషన్ కోసం చూసుకుంటే UPVC స్లైడింగ్ విండోస్ విత్ సేఫ్టీ గ్రిల్లు అలాగే మెష్తో ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ చూసుకోవచ్చు. 13.5 x 20 సైజులో హాల్ ఉండడం జరుగుతుంది. ఈ ఫ్లోర్లో చూసుకుంటే మనకు టోటల్గా 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్, హాలు అలాగే బాల్కనీ స్పేస్, లివింగ్ ఏరియా స్పేస్ కూడా ఉండడం జరుగుతుంది. హాల్లోని టీవీ యూనిట్ స్పేస్ చూసుకుంటే ఇక్కడ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ స్పేస్ హాల్లో. మనం ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న బెడ్రూమ్ చూసుకోవచ్చండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. అన్ని బెడ్రూమ్స్లోనూ పెద్ద సైజులో ఉన్న బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు 14x17 సైజులో ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్ అండి. టోటల్గా 5 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్తో ఉన్న ప్రాపర్టీ అండి. ఇది వచ్చేసి 2,34 lakhs స్లైడ్లీ నెగోషియబుల్ అండి. 200 గజాలు. అలాగే నార్త్ ఫేసింగ్ బిల్డింగ్. అటాచ్డ్ బాత్రూమ్ యొక్క సైజ్ చూసుకుంటే 2x5 సైజులో ఉండడం జరుగుతుంది. మనకు వెట్ ఏరియా, డ్రై ఏరియా అంటూ కూడా సపరేట్గా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకు వాష్ బేసిన్ పాయింట్ కూడా ఇస్తున్నారు. బెడ్రూమ్ నెంబర్ 2 అనుకోవచ్చండి. ఇప్పుడు మనం నెక్స్ట్ చూసేది బెడ్రూమ్ నెంబర్ 3. ఇది వచ్చేసి
ఇందులోని పాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. దీని యొక్క సైజ్ చూసుకుంటే 10/70 7x15 6 సైజులో ఉండడం జరుగుతుందండి ఇది వచ్చేసి. అలాగే బాత్రూమ్ చూసుకోవచ్చు 6 and 6.5 సైజులో ఉంటుంది. ప్రతి రూమ్లోనూ మనకు ప్రతి బెడ్రూమ్లోనూ టీవీ పాయింట్, అలాగే పాల్ సీలింగ్, వెంటిలేషన్ కోసం విండో, అలాగే అటాచ్డ్ బాత్రూమ్స్తో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకు 4th బెడ్రూమ్. ఇందులోని పాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చండి. పాల్ సీలింగ్ డిజైను అలాగే సైజ్ చూసుకుంటే 14/13.6 సైజులో ఉండడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా మరియు వాష్రూమ్ కూడా ఉండడం జరుగుతుందండి. 8/4.5 సైజులో ఉండడం జరుగుతుందండి ఇది చూసుకుంటే మనకి. టోటల్గా మనకు ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే 3 బెడ్రూమ్స్, అలాగే బాల్కనీ స్పేసు, హాల్ ఉండడం జరుగుతుంది. దీనిపైన ఉన్న ఫ్లోర్లో మనకు పెంట్ హౌస్ రావడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ ఉన్న లొకేషన్ చూసుకుంటే హైదరాబాద్ అండర్ కాప్రా మున్సిపాలిటీలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి. వెరీ నియర్ టు ECIL. ఇది వచ్చేసి మనకు సిట్అవుట్ బాల్కనీ స్పేసు. దీని యొక్క సైజ్ చూసుకుంటే 11.6x10 సైజులో ఉంటుంది. మనకు ఫ్రంట్ వ్యూ చూసుకోవచ్చండి, ఓపెన్ ఏరియా. మంచి డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో ఉన్న ప్రాపర్టీ అండి. హుడా అప్రూవ్డ్ లేఅవుట్లో ఈ వెంచర్ ఉంటుంది. వెరీ క్లియర్ టైటిల్. ఎనీ బ్యాంక్ మనకు ఈ ప్రాపర్టీ వాల్యూ మీద 80% దాకా బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం స్క్రీన్ మీద మా నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ప్రాపర్టీ యొక్క ప్రైస్ అనేది నెగోషియబుల్ అండి. మీరు ప్రాపర్టీకి నచ్చినట్టయితే ప్రైస్ అనేది బెస్ట్ బడ్జెట్లో మీకు ఇప్పించడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చేసి మనం 2nd ఫ్లోర్కి వెళ్తున్నామండి. పెంట్ హౌస్ మరియు టెర్రస్ ఓపెన్ ఏరియా దగ్గరికి వెళ్తున్నాం. ఈ డోర్లో నుంచి వెళ్తే మనం ఓపెన్ ఏరియాకి వెళ్తాం. అలాగే ఇటు సైడ్ చూసుకుంటే మనకు పెంట్ హౌస్ బెడ్రూమ్ ఉంటుంది. అలాగే పాల్ సీలింగ్ యొక్క డిజైన్ చూసుకోవచ్చండి, ఈ విధంగా ఉంటుంది మనకు. కంప్లీట్గా స్టెప్స్ యొక్క వ్యూ చూసుకుంటే ఇలా ఉంటుందండి. మనకు లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుందండి మనం కావాలి అనుకుంటే. ఇది వచ్చేసి పెంట్ హౌస్, అలాగే మనకు థియేటర్ రూమ్గా కూడా వాడుకోవచ్చు అండి. ఇది వచ్చేసి ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూము, అలాగే టీవీ యూనిట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకుంటే 200 స్క్వేర్ యార్డ్ నార్త్ ఫేసింగ్ 5 BHK ప్రాపర్టీ వచ్చేసి. అలాగే మనకి ఇంటి ముందు 30 feet రోడ్డు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టము, మంజీరా వాటర్ కనెక్టివిటీ, ఇండివిజువల్ బోరు, అలాగే సంపు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాపర్టీ వాల్యూ మీద ఎనీ బ్యాంక్ మనకి 80% దాకా బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఓపెన్ ఏరియా చూసుకోవచ్చు. డెవలప్మెంట్ అయిన కాలనీలో ఉన్న ప్రాపర్టీ అండి. సరౌండింగ్స్లో మనకు హైరేజ్ అపార్ట్మెంట్లు, డ్యూప్లెక్స్ విల్లాసు, ఇండిపెండెంట్లు, G+1లు కూడా అవైలబుల్గా ఉన్నాయి.